డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. Hello guys, welcome back to Ask Guruji Anything episode number 10 with Vibrant Vamsi garu, the youngest manifestation coach. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడగానే నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీరు నుంచి రాబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ అడిగిన అమ్మాయి తను CAకి ప్రిపేర్ అవుతుందంట. చార్టెడ్ అకౌంట్. యా. సో పేరు వచ్చేసి సంధ్య. తను వచ్చేసి హైదరాబాద్ నుంచే అడిగింది క్వశ్చన్. వంశీ గారు, మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా విషయాలు లైఫ్ కోచింగ్ సంబంధించి తెలుసుకుంటూ ఉన్నాను. అయితే నా లైఫ్లో CA అనేది నాకు చాలా బిగ్గెస్ట్ గోల్. నాకు చాలా ఇష్టం. అయితే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. CA అనేది సాధించడం అంత ఈజీ కాదని చెప్తే అందరూ నన్ను భయపెడుతూ ఉన్నారు. నేను ఈ కోర్స్ సాధించి ఇది అచీవ్ చేయాలి అంటే నాకు ఫోకస్ అనేది చాలా అవసరం. ఫోకస్ కోసం నేను ఏం చేయాలంటారు అని చెప్పేసి తను అడిగింది క్వశ్చన్. ఓకే, మరి ఫోకస్ కోసం కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంటుందా? దీని గురించి మీ స్పందన ఏంటి? నమస్తే, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో చెప్పున్నాను ఆల్రెడీ, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్. ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. బట్ CA అనేది చాలా మీకు తెలిసిందే. సో వాట్ అనంత విశ్వానికి 1000 కోట్లు ఎంతో, 100 రూపాయలు అంతే. అనంత విశ్వానికి ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఎంతో, చార్టెడ్ అకౌంట్ జాబు అంతే. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆర్ డివైన్ సోర్స్. అందరికీ ఎనర్జీ ఉంది. మనిషి యొక్క పర్పస్ వేరు, మనిషి యొక్క డ్రీమ్ వేరు, మనిషి యొక్క ఎనర్జీస్ విశ్వంలోకి ఎలాంటి ఎనర్జీస్ని రిలీజ్ చేస్తున్నాం అనేది డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి అంతే. యూనివర్స్కి అందరూ ఒక్కటే, శ్రీ విరాట్ ఒక్కటే, శ్రీ వైబ్రెంట్ వంశీ ఒక్కటే. ప్రొవైడెడ్ యూనివర్స్ మనకి రెస్పాండ్ అయ్యేటట్టు మనం ఏమైనా పనులు చేస్తూ ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అదే రికార్డ్ అవుతుంది యూనివర్స్లో. క్లియర్? హైదరాబాద్ నుంచి ఎవరైతే ఉన్నారో అమ్మ, చార్టెడ్ అకౌంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే చార్టెడ్ అకౌంట్ అనేదాన్ని చాలా భయంకరంగా చూస్తారు. అవును, ఇన్ని పుస్తకాలు చదవాలని నేను వింటా ఉన్నా. డెసిషన్ తీసుకున్నాక అక్కడికే మేము గేమ్ గెలిచేశారు మీరు. ఐఎమ్ సీరియస్లీ సెయింగ్. కొంచెం డిఫరెంట్గా వెళ్తా ఉన్నారు. అది కొంచెం టఫ్ అని తెలుసు, అయినా సరే ఒక ఉమెన్గా స్టెప్ తీసుకున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ, హ్యాండ్స్ ఆఫ్ టు యూ. సూపర్ గ్రేట్. బట్ యూనివర్సల్ సబ్జెక్ట్తో సాధించలేనిది ఏమీ లేదమ్మా. ఓకే, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్. వేర్ ఎనర్జీ గోస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది, మేనిఫెస్టేషన్ అయితే. సింపుల్. అసలు ఫోకస్డ్గా ఎందుకు లేరు అనే అంశాలు కొంచెం రాయండి పేపర్ మీద. అసలు మీరు ఫోకస్గా లేకపోవడానికి ఏ అంశాలు మీకు ఇబ్బంది పెడతా ఉన్నాయి, ఏ అంశాలని మీరు దాటి వెళ్ళలేకపోతా ఉన్నారు, అసలు ఫోకస్డ్గా ఉండకపోవడానికి ఏమి మీకు బ్యారియర్స్, ఏమి మీకు అడ్డంకులు, ఏమి డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి అన్నది ఒక్కసారి ఆలోచించండి, ఆగి ఆలోచించండి. నిజమే కదా, అసలు నేను ఫోకస్గా లేకపోవడానికి ఏంటి రీజన్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆలోచించి పేపర్ మీద పెట్టండి. యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఛాలెంజెస్ వేరు, పర్సన్ టు పర్సన్ సిచ్యువేషన్స్ వేరు. మీకున్న పరిస్థితులు వేరు, నాకున్న పరిస్థితులు వేరు, మీకున్న ఆలోచనలు వేరు, నాకున్న ఆలోచనలు వేరు. ఆమెకు కూడా డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి కదా. అసలు మీరు ఫోకస్డ్గా లేకపోవడానికి ఏంటి రీజన్? దేనిని మీరు ఇష్యూగా అనుకుంటా ఉన్నారు, ఏది మీకు ఛాలెంజ్ అన్నది ఒకసారి పేపర్ మీద పెట్టి ఐడెంటిఫై చేయండి. యూ విల్ గెట్ ద సొల్యూషన్. అండ్ పాయింట్ నెంబర్ 2, ఫోకస్డ్గా ఉండాలి అంటే ఒక భయంకరంగా దృఢ సంకల్పం ఉండాలి. అట్ ఎనీ కాస్ట్ నేను ఇది ఫుల్ఫిల్ అవ్వాలి, అట్ ఎనీ కాస్ట్ ఈ డ్రీమ్ని నేను సాధించాలి, అట్ ఎనీ కాస్ట్ ఇది నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఇది నా జీవితంలోకి రావాలి అని ఎంత దృఢ సంకల్పం అయితే ఉందో ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇక్కడ ఎవరికైతే స్ట్రాంగ్ డ్రీమ్ లేదో, బర్నింగ్ డిజైర్ అంటాం, అది స్ట్రాంగ్గా లేదనుకోండి, ఫోకస్ ఉంటుందా? ఫోకస్ ఉండదు. ఇప్పుడు ఇండియాలోనే, తెలంగాణలోనే మీరు నెంబర్ 1 యాంకర్ అవ్వాలనేది మీ డ్రీమ్ అనుకోండి, మీకు భయంకరమైన డ్రీమ్ అనుకోండి, మీ ఫోకస్ ఎలా ఉంటుంది? కంప్లీట్ దాని గురించి ఆలోచిస్తారు, కాంటెంట్ గురించి ఆలోచిస్తారు, గెస్ట్ గురించి ఆలోచిస్తారు, స్పీకర్స్ గురించి ఆలోచిస్తారు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎంత స్ట్రాంగ్ డ్రీమ్ మీకుంది, దట్స్ మై పాయింట్. ఎవరో సజెస్ట్ చేశారని చార్టెడ్ అకౌంట్ తీసారా, ఆర్ ఎల్స్ నిజంగా మీకు అది డ్రీమా? నాట్ ఓన్లీ ఫర్ దట్ గర్ల్, అందరికీ చెప్తా ఉన్నాను, మీకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏవో కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కదా, కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కదా, నిజంగా మీకు అది ఇంట్రెస్టా లేదా పరిస్థితులు బట్టి మీరు చేస్తూ ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది స్ట్రాంగ్ డ్రీమ్ అండి. మండే అగ్నిజ్వాలంలా ఉండాలి, బర్నింగ్ డిజైర్ అనుకోండి. ఒక పెద్ద అగ్నిజ్వాలం మన వెనకాతల తరంతా ఉందనుకోండి, అది దాని గాలి వస్తే మనం చేస్తాం. అలాంటప్పుడు మన రన్నింగ్ ఎలా ఉంటుంది? హుసేన్ బోల్ట్ వస్తాడు అప్పుడు. ఎస్ ఆర్ నో? సో అలాంటి మండే అగ్నిజ్వాలం లాంటి ఫైర్ ఫ్యాక్టర్ ఏమైనా మీకుందా? అది ఉంటే ఆటోమేటిక్గా మీరు ఫోకస్గా వెళ్తారు. పాయింట్ నెంబర్ 1,
యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్, మండే అగ్నిజ్వాలంలో మండాల. అది లేకపోతే నాకు లైఫ్ లేదురా, ఎట్ ఎనీ కాస్ట్ నేను సాధిస్తాను అన్న కసి, ఆకలి, ఆలోచన, దృఢ సంకల్పం ఉంటేనే ఆటోమేటిక్గా ఫోకస్ వస్తుంది. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు మీరు ఫోకస్కి వెళ్ళకపోవడానికి ఏమేమి పరిస్థితులు మీకు ఇబ్బంది పెడతా ఉన్నాయో ఒక్కసారి పేపర్ మీద రాశారనుకోండి, దానికి సొల్యూషన్ కూడా మీకే తెలుస్తుంది. ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీకి, ఎవ్రీ ప్రాబ్లంకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. అదే డివైన్ పవర్ చెప్తా ఉంది. ఇంకా చెప్తా ఉన్నా, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎర్లీ 30sలో ఎర్లీ 40sలో ఎవరైతే ఉన్నారో, ఇంకా కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటా ఉంటే ఒక అనాలిసిస్ చెప్తాను. మేబీ ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. SWOT అనాలిసిస్, SWOT, SWOT అనాలిసిస్. S ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంగ్త్స్. పేపర్ మీద ఒక A4 షీట్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్, ఇలా క్రాస్ లైన్ గీసి 4 బార్డర్స్లో ఇక్కడ రాయండి, స్ట్రెంగ్త్స్ అని రాయండి. వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, SWOT అనాలిసిస్ అంటాం. SWOT అనాలిసిస్ చేయండి. అసలు మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎవరితో మాట్లాడదు, బీ క్వైట్, డిస్టర్బ్ చేయని ప్లేస్లోకి వెళ్ళి అసలు ఆలోచించండి, అసలు నాలో ఏమి ఉందిరా స్వామి, అసలు నేనెవరు, హూ ద హెల్ ఐ యామ్ అని చెప్పి మీ స్ట్రెంగ్త్స్ని మీరు ఐడెంటిఫై చేసి పాయింట్అవుట్ చేయండి. యూ డోంట్ నో, వన్స్ ఈ SWOT అనాలిసిస్ చేస్తే, మనస్ఫూర్తిగా మీరు ప్లాన్డ్గా SWOT అనాలిసిస్ చేస్తే అసలు మీరెవరో మీకు అర్థమవుతుంది, మీ గ్రోత్ మీకు తెలుస్తుంది, మీ ఫియర్ ఫ్యాక్టర్స్ మీకు తెలుస్తాయి. మనకి ఏది ఆపుతుందో మనకు తెలిసింది అనుకోండి, ఓవర్కమ్ చేసేసుకుంటాం కదా. ఎవరో చెప్తే ఈగో హట్ అవ్వచ్చు, మనం కూర్చొని పేపర్ మీద నోట్ చేసుకుంటే ఈగోస్ హట్ అవ్వవు కదా. సో ఫస్ట్ మీ స్ట్రెంగ్త్స్ రాయండి. అలానే పక్కన వీక్నెసెస్. అసలు మీ వీక్నెసెస్ ఏంటి? ఎమోషన్ వీక్నెస్సా, ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ వీక్నెస్సా, వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్న కెరియర్ని బిల్డ్ చేయడానికి అని, లేదా డబ్బు సంపాదించడానికి, వ్యాపార అభివృద్ధి కొరకు ఏమి మీకు ఆపుతా ఉంది? ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి? స్కిల్స్ లోపమా, మాట్లాడేది లోపమా, ఏంటి లోపం మీకు? మనీయే ఛాలెంజా, ఏంటి లోపం మీకు అనేది రాయండి. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్. అలానే మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగ అభివృద్ధి కొరకు, వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపార అభివృద్ధి కొరకు, మీరు దేన్నైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని కొరకు, ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి చార్టెడ్ అకౌంట్, దాని కొరకు మీకున్న అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ రాయండి. ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉన్నాయా, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ అన్ని రాయండి. అండ్ స్ట్రెంగ్త్స్ రాశారు, మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిసింది. మీ వీక్నెసెస్ రాశారు కాబట్టి ఆ వీక్నెస్ని కూడా మీరు క్రాస్ అయ్యి వెళ్ళొచ్చు. అలానే ఆపర్చునిటీస్ రాసి, థ్రెట్స్, దేని కొరకు మీరు భయపడుతూ ఉన్నారు ముందుకు వెళ్ళడానికి, అసలు దేని కొరకు మీరు భయపడుతూ ఉన్నారు, అసలు ఫియర్ ఎందుకు? ఫియర్ అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ వరస్ట్ ఎమోషన్. అది వద్దు. ఇంకా అనంత విశ్వంతో మమేకమైనప్పుడు ఫియర్ అనేది ఉండకూడదు ఇంకా. బట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా రాసుకోండి. అది రాశాక ఇంకా జీవితంలో ఫియర్ అన్నిటిని విడిచిపెట్టండి. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ రాసామనుకోండి, మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయో వచ్చేస్తాయిగా. జస్ట్ మన ఫోకస్ అవకాశాల మీద పెట్టామనుకోండి, ఏమవుతుంది? రిజల్ట్ 100% వస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ మా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. చెప్తా ఉన్నాను కదా, అనంత విశ్వశక్తి మీతో ఉంది, నమ్మండి. ట్రస్ట్ ద ప్రాసెస్. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి చెప్తా ఉన్నాను, ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్ మా. క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్తాం, మెటాఫిజిక్స్ అని చెప్తాం. మైండ్కి, ఇమాజినేషన్కి, రియాలిటీకి తేడా తెలియదు. అందుకే విజువలైజేషన్ చేస్తే సక్సెస్ వస్తుంది. మైండ్కి, ఇమాజినేషన్కి, రియాలిటీకి తెలియదు. ఒక రోజు నేను విజన్ చేశా కాబట్టి ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి నన్ను గురుస్థానంలో నిలబెట్టింది విశ్వం. ఎందుకంటే మైండ్కి తెలియదు, ఇమాజినేషన్కి, రియాలిటీకి. కంప్లీట్ రియాలిటీ నేను అక్కడే చూసుకున్నా, ఇమాజినేషన్లోనే నా రియాలిటీని చూసుకున్నా. నిజ జీవితంలో అదే జరుగుతూ ఉంది. ఐ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ లైక్ దిస్. వై? బికాస్ శ్రీ వైబ్రెంట్ వంశీ అని కాదు ఇక్కడ, యూనివర్స్ పవర్ అలాంటిది, డివైన్ పవర్ అలాంటిది, డివైన్ ఎనర్జీస్ అలాంటివి, కాస్మిక్ పవర్ అలాంటిది. సో బీ హ్యాపీ అండ్ కూల్, చిల్, డ్రీమ్ స్ట్రెంగ్తన్ చేసుకోండి. అసలు మీకు ఫోకస్ వెళ్ళకపోవడానికి మీకు ఏమేమి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి పేపర్ మీద రాయండి. యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఇమీడియట్గా కాల్చి నా జీవితం నుండి అడ్డంకులన్నీ రిమూవ్ అయిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి, పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పండి. పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే SWOT అనాలిసిస్ చేస్తారో యూ నో హూ యు ఆర్. మీకు అర్థమవుతుంది మీరెవరో, మీలో ఎంత శక్తి ఉన్నదో మీకు తెలుస్తుంది, మీకు ఏమేమి స్ట్రెంగ్త్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది, మీకు ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయో తెలుసు. మీ వీక్నెసెస్ మీకు తెలుసు అనుకోండి, స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసుకుంటారు. సింపుల్. అలా కన్వర్షన్ చేయడం కొరకే ప్రోగ్రామ్స్ కదా. వాళ్ళ మైండ్ సెట్ని కన్వర్ట్ చేయడానికే మేమనే వాళ్ళం లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తా ముందుకు వెళ్తా ఉన్నాం. సో ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, ఇట్స్ మై రిక్వెస్ట్, తెలుసుకోండి ఈ సబ్జెక్ట్ గురించి. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, ప్రూవెన్ కాన్సెప్ట్. ఇది సైన్స్, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం, ట్రూత్ మాట్లాడుతూ ఉన్నా. అందుకే కొన్ని అందరికీ అర్థం కావు.
అందరికి అర్థం అవ్వాల్సిన పని కూడా లేదు. భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి కదా అర్థం అవ్వాలి అంటే. ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే కంగ్రాచులేషన్స్, ఆ కామన్ సెన్స్ మీకుంది. కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ యూనివర్సల్ యొక్క బ్లెస్సింగ్ మీకు ఉంది కాబట్టే ఇది మీరు చూస్తూ ఉన్నారు. ఇఫ్ నాట్ ఈ వీడియో మీ ముందుకు రాదు. అది స్టేటస్లో రావచ్చు, ఎవరో లింక్ పంపించవచ్చు, లేదా యూట్యూబ్లో మీకే రావచ్చు, ఏమైనా జరగచ్చు. మీ వరకు వచ్చిందంటే డివైన్ ఎనర్జీ మీతో ఏదో మాట్లాడుతూ ఉంది, యూనివర్స్ ఏదో మీకు సంకేతం ఇస్తూ ఉంది. సో మీ అందరి కొరకే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు, ఒక మాస్టరీ క్లాస్ అని చెప్పొచ్చు, లైఫ్ కోచింగ్ క్లాస్ అని చెప్పొచ్చు. ఏమి సమస్యలున్నా ఒకటే సొల్యూషన్, యూనివర్స్తో మమేకం అవ్వడమే. అది ఎలా అవ్వాలి, రిజల్ట్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, టాప్ సీక్రెట్స్ని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూల్. అండ్ ముఖ్యంగా యంగ్స్టర్స్ కోసం ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయబోతున్నారు, వాళ్ళకి ఎంత రేంజ్ వరకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందంటారు యంగ్స్టర్స్? ఆల్రెడీ ఇట్స్ డిజైన్డ్ అండి, ఇట్స్ డిజైన్. అందుకే చెప్తా ఉన్నా యంగ్స్టర్స్, మీకు అర్థమవుతా ఉందా లేదా? మళ్ళీ చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్పాను బట్ మళ్ళీ చెప్తా ఉన్నా. 25 సంవత్సరాలు మనం చదివాం కదా, జస్ట్ రోటీ కపడా మకాన్ కొరకేనా? అంతేనా? 25 సంవత్సరాలు చదివింది జస్ట్ 25,000 రూపాయలు సంపాదన కొరకేనా? డిగ్రీలు, పిహెచ్డీలు, డబుల్ డిగ్రీలు మీ ఫ్యామిలీకి తిండి పెట్టడం కొరకేనా? అంతేనా? సొసైటీ గురించి ఆలోచించరా? హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నాం కదా మున్సిపాలిటీకి. ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీద మనకి భగవంతుడు ప్లేస్ ఇచ్చాడు కదా, ఆ ఎర్త్ అనే ప్లానెట్లోనే మీరు నేను ఒక జీవితాన్ని గడుపుతా ఉన్నాం కదా. ఇతరులకు చేసే మంచే మనం కట్టే ట్యాక్స్. మళ్ళీనా ఇతరులకు ఏమైనా ఉపయోగపడుతూ ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అదంతా పక్కన పెట్టండి. అసలు మీ కెరియర్ నిజంగా మీ చేతిలో ఉందా అని అడుగుతా ఉన్నా. సర్టిఫికెట్స్ మీకు డ్రైవ్ చేయకూడదు, దట్స్ మై పాయింట్. సర్టిఫికెట్స్ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి బయట. సర్టిఫికెట్స్ మిమ్మల్ని డ్రైవ్ చేయకూడదు. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని డ్రైవ్ చేయాలా, మీ కామన్ సెన్స్ మిమ్మల్ని డ్రైవ్ చేయాలా, డివైన్ పవర్ మిమ్మల్ని డ్రైవ్ చేయాలా. అసలు ఏమి సాధిద్దాం అనుకుంటా ఉన్నారు? వాట్స్ యువర్ ఫ్రీకింగ్ డ్రీమ్? అసలు మీ డ్రీమ్ ఏంటి? అసలు మీరేంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకటి చెప్పనా, నా ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ నా దగ్గర లేదు, నా టీసీ నా దగ్గర లేదు, నా స్టడీ సర్టిఫికేట్స్ నా లేవు, నా డిగ్రీస్ నా దగ్గర లేవు, కాలేజ్లోనే ఉన్నాయి. స్వేర్ ఆన్ మీ. కావాలనే తెచ్చుకోలేదు. అవి తెచ్చుకుంటే నాకు అది డ్రైవ్ చేస్తుంది, స్వామి నువ్వు వింతే అని చెప్పి తీసుకొని రాలేదు. డబ్బులు సంపాదించడానికి సర్టిఫికెట్లతో సంబంధం లే. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, డోంట్ టేక్ ఇన్ ఎ నెగటివ్ వే. మీరు తెచ్చుకోవద్దని చెప్పట్లే, ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నా. ఐ వాజ్ కమిటెడ్ ఇన్ దట్ మోడ్ అనమాట. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి కమిట్ అయి ఉన్నా. తెస్తే నన్ను డ్రైవ్ చేస్తుందేమో భయపడి. ఉంచుకోండి మీ సర్టిఫికేట్స్, కాదనట్లేదు. ఒకటే చెప్తా ఉన్నా, సర్టిఫికేట్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్. ఐ రెస్పెక్ట్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్కి, మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్కి, మీ ఫ్యామిలీస్కి ఐ రెస్పెక్ట్. ప్రొవైడెడ్ అ సింగిల్ పేపర్ మీ భవిష్యత్తుని డిసైడ్ చేయదు. దట్స్ మై పాయింట్. ఆ సింగిల్ పేపర్ మీ జీవితాన్ని నిర్ణయించదు. పొలిటీషియన్స్ నిర్ణయించరు, పక్కింటి వాడు ఎదురింటి వాడు నిర్ణయించడు, మీ తల్లిదండ్రులు నిర్ణయించరు. మీ కెరియర్ మీ చేతిలోనే ఉంది. మీకు నచ్చినట్టుగా రాసుకోండి. మీకే చెప్తా ఉన్నా, దిస్ ఈస్ ద టైమ్ టు చేంజ్. ఇదే రైట్ టైం. ఇంకో బెస్ట్ టైం వస్తే బాగుండు, బెస్ట్ ఆపర్చునిటీ వస్తే బాగుండు, మంచి ఆపర్చునిటీని మిస్ అయ్యున్నా అన్న రిగ్రెట్ ఫీలింగ్ వద్దు. ప్రెజెంట్ నువ్వేంటి, ప్రెజెంట్ మీ చేతిలో ఎలాంటి అవకాశం మీ దగ్గర ఉంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ గాయస్. ఒక్కటే పాయింట్, 25 సంవత్సరాలు చదివింది 25,000 కొరకేనా? ఒక్కసారి ఆన్సర్ చేసుకోండి. కాదు కదా, ఓన్లీ నువ్వు 25,000కే డిజర్వ్డా? అంతేనా నీకు? ఇంకా లేదా ఒక 50,000కేనా, లేదా 1 lakh, లేదా 2 lakh, అంతేనా? బియాండ్ లేదా? మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వద్దా మనకి? ప్యాసివ్ ఇన్కమ్ వద్దా? ఆన్ గోయింగ్ ఇన్కమ్ వద్దా? ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వద్దా? ఫైనాన్షియల్ సెక్యూరిటీ వద్దా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వద్దా మనకి? ఇంకా ఎప్పుడు కిందనే ఉంటుందా? వాళ్ళు ఇస్తూ ఉంటారు, మనం తీసుకుంటా వెళ్తాం, అంతేనా? ఆడి కంపెనీ ఎత్తిస్తే మళ్ళీ బ్యాగ్ సర్దుకుని ఇంటికి వచ్చేది, ఇంతేనా? థింక్ అబౌట్ ఇట్ గాయస్, థింక్ అబౌట్ ఇట్. 21వ శతాబ్దంలో ఉన్నాం. హెల్ అవుట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ లేవని ఏడవకండి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అగైన్ డోంట్ చేస్ ద ఆపర్చునిటీ, అట్రాక్ట్ ఇట్. ఇంట్లో కూర్చొని అట్రాక్ట్ చేసుకో, సబ్జెక్ట్ని తెలుసుకో. మీ కొరకే చెప్తా ఉన్నా, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ చెప్తా ఉన్నా. అక్క చెల్లి అని భావించి, నా తమ్ముడు అని భావించి, నా అన్న అని భావించి, నా వాళ్ళు మీరు అని భావించి చెప్తా ఉన్నా. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. మీ ఫ్యామిలీలో శ్రీ వైబ్రెంట్ వంశీ ఒక మెంబర్ అనుకొని లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తా ఉన్నా. మీ కొరకే. యూట్యూబ్లో క్లాసెస్ విన్నారు కదా, ఏమాత్రమే అనిపించిందా సక్సెస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్. ఎస్, నేను లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే, ఈ సబ్జెక్ట్ హెల్ప్తో నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం కలిగితే, ఏమైనా ఎనర్జీస్ ఈ వీడియోస్ రూపంలో మీ వరకు వస్తే కామెంట్ పెట్టండి. టీమ్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, కాల్ చేయండి. బై గాడ్స్ గ్రేస్ మీ ఇంటి ఇష్టదైవాల యొక్క బ్లెస్సింగ్ ఉంటే మీకు స్లాట్ కన్ఫర్మ్ అవుద్ది. వై? బికాస్ 98% స్లాట్స్ ఆర్ క్లోజ్డ్. ఓపెన్గా చెప్తా ఉన్నా. దగ్గరలో కలుద్దాం, నేనున్నాను మీతో. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద పీస్ అండ్ అబండెన్స్.
జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి వర్క్షాప్ గురించి డీటెయిల్స్ చెప్తాను. వర్క్షాప్ అనేది ఈ నెలలో ఉండబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే సీట్స్ అనేవి చాలా తక్కువ ఉండడం కారణంగా మీరు వెంటనే ఎన్రోల్ చేసుకుంటే మీకు ఆ సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇందులో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఈ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది బై ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ వైబ్రెంట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి వర్క్షాప్ క్రియేట్ చేసినందుకు. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.